హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ టెట్ ఫిబ్రవరి 28వ తారీఖు 2024 షిఫ్ట్ 2లో మ్యాథ్స్లో ఏ క్వశ్చన్స్ అడిగాడో వాటి కోసం తెలుసుకుందాం. వాటి ఆన్సర్లు ఏ విధంగా చేయాలో ఒకసారి తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నా వద్ద 91 క్వశ్చన్. నా వద్ద కొంత సొమ్ము ఉంది. నువ్వు నాకు 200 రూపాయలు ఇస్తే మొత్తం 700 రూపాయలు అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత అంటే దీన్ని అర్థం చేసుకుంటే చిన్న నెంబర్లతో మనం ఒకసారి ట్రై చేస్తే అర్థమవుతుంది. నువ్వు నాకు 10 రూపాయలు ఇస్తే మొత్తం నా దగ్గర ఉండేది 50 రూపాయలు అయ్యిందని అనుకో. అప్పుడు ఆటోమేటిక్గా నా దగ్గర ముందు ఎంత ఉండేది? 40 ఉండేది. అంటే ఇది మనకు వచ్చిన ఆన్సర్. మనకు తెలిసినవేంటి? 10, 50 ఈ రెండు తెలుసు. ఈ రెండింటిని ఏం చేస్తే మనకి ఆన్సర్ 40 వచ్చింది? మైనస్ చేస్తే వచ్చింది. ఆ విధంగా మొత్తం ఎంత? 780. నువ్వు నాకు ఎంత ఇస్తాను అన్నాడు కదా, ఆ 200 మైనస్ చేస్తే మన దగ్గర ముందుగా ఉండే సొమ్ము ఎంత తెలుస్తుంది. 0, 8లో 0 మైనస్ చేస్తే 0, 7లో 2 తీస్తే 5, 8లో 0 మైనస్ చేస్తే 8, 580. 580 రూపాయలు ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు 960 రూపాయలు వచ్చాయి. ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత? మొత్తం ఒకసారి క్వశ్చన్ అబ్జర్వేషన్ చేస్తే మొత్తం యాదమ్మ 5 కేజీలు అమ్మింది. 5 కేజీలు గులాబీ పువ్వులు కోసి అమ్మితే ఎంత వచ్చింది? 960 రూపాయలు వచ్చింది. అయితే క్వశ్చన్ ఏమి అడిగాడు? ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత? ఒక్కొక్క కేజీకి ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత అని అంటున్నాడు. 5 కేజీలకు 960 రూపాయలు అయ్యిందంటే ఒక కేజీకి 960 రూపాయల కంటే తక్కువే కదా అవుతుంది. కాబట్టి తక్కువ 1 బై ఎక్కువ 5 ఇంటూ 960. అది చేస్తే ఒక కేజీకి ఎంత అనేది తెలుస్తుంది, ఎంత సొమ్ము అనేది తెలుస్తుంది. దీన్ని భాగించండి. 960 తోటి 5ని భాగిస్తే 5 ఒకట్ల 5, ఇంకా ఇక్కడ 4 ఉంది. 4 పక్కన 6 అంటే 46, 5 9 45, 46లో 45 పోతే 1 పక్కన 0 అంటే 10, 5 2 10. అంటే ఒక కేజీ ఎంత కమ్మినట్టు? 192 రూపాయలకి అమ్మినట్టు. 192 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93 చూడండి. సూక్ష్మీకరించమని అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే కరెక్ట్గా మనం తగ్గొట్టుకోవడం ఈజీగా చేస్తే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్యాలిక్యులేషన్. ఒకసారి క్లియర్గా చూడండి. 4 ఒకట్ల 4 4ల 5 ఒకట్ల 5 3ల 3 ఇంటూ 3 అంటే 3 3ల 9. పైన లవంలో 9 ఉంది, కింద హారంలో 9 ఉంది. కాబట్టి ఈ 3 3ల 9, కింద హారంలో 9, ఈ రెండు పోతాయి. ఇంకా మిగిలింది అంటే ఇక్కడ మైనస్ మిగిలింది. నెక్స్ట్ ఇంకా తెగుతాయి. 7 ఒకట్ల 7 2ల. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తే పైన ఏం మిగిలింది? మైనస్ ఇక్కడ ఉంది, -1 ఉంది, అలాగే ఇక్కడ -2 ఉంది. -1 ఇంటూ -2 బై కిందనేముంది? అన్ని ప్లస్లే, కిందనేమో 4 ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 ఒకట్ల 2, 2 బై 4. 2 బై 4 అంటే 2 ఒకట్ల 2 2, 1 బై 2 ఆన్సర్. 1 బై 2 ఎక్కడ ఉంది ఆప్షన్స్లో? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం 94 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, జెడ్ విలువ అడిగాడు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, జెడ్కి Z+15 ఏమవుతుంది? భాగిస్తుంది. అటువైపు వస్తే గుణిస్తుంది. ఇక్కడ 4కి 9 భాగిస్తుంది, ఇటువైపు వస్తే గుణిస్తుంది. కాబట్టి 9 ఇంటూ జెడ్, 9Z ఈజ్ ఈక్వల్ టు 4 తోటి ఇక్కడ భాగిస్తుంది, అటు వెళ్తే గుణిస్తుంది కదా. 4కి దీని మొత్తాన్ని గుణిస్తే 4 ఇంటూ జెడ్, 4Z ప్లస్ 4 15ల 60. దీన్ని బట్టి చూడండి, ఇటు సైడ్ 4Z ప్లస్ ఉంది, ఇటువైపు వస్తే మైనస్ కదా. 9Zలో నుంచి 4Z తీస్తే 5Z ఈజ్ ఈక్వల్ టు 60. దీన్ని బట్టి ఇక్కడ జెడ్కి 5 గుణిస్తుంది, ఇటువైపు వస్తే భాగిస్తుంది కదా. కాబట్టి 5 ఒకట్ల 5 12ల Z ఈజ్ ఈక్వల్ టు 12. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188ను భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనమగును. ఈ విధంగా పరిపూర్ణ ఘనము, పరిపూర్ణ వర్గము అని అడిగి ఏ కనిష్ట సంఖ్యచే గుణించిన లేదా ఏ కనిష్ట సహజ సంఖ్యచే భాగించిన, ఆ విధంగా మనకి క్వశ్చన్స్ ఏవడిగినా సరే ఇచ్చిన నెంబర్ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎప్పుడైనా మనం రాసుకోవాలి. ఇక్కడ ఒకసారి ఈ నెంబర్ని చూస్తే ప్రధాన కారణాంకాలుగా దేంతో విడగొట్టగలం? 11 తోటి. ఎందుకు? 1188 క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ 11తో భాగిస్తే 11 ఒకట్ల 11, ఇక్కడ 0 వస్తుంది, 11 8 88. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 2తో భాగిస్తే 2 5లు 10, 2 4 8. ఇంకా 2తో భాగిస్తే 2 27ల 54. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 3 తోటి 3 9ల. నెక్స్ట్ 3 తోటి 3 3ల. ఇప్పుడు దీన్ని 1188ని ఎలా రాసుకోవచ్చు ఒకసారి చూస్తే 11 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాసుకున్నాం. ఆడేమన్నాడు? ఏ కనిష్ట సహజ సంఖ్యచే భాగించిన అంటే ఇందులో ఏ నెంబర్స్తో భాగిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన నెంబర్ ఏదైతుందో పరిపూర్ణ ఘనమగును అని అన్నాడు. ఘనం అవ్వాలంటే ఒక నెంబర్ని 3 సార్లు గుణించాలంటే దీన్ని 3 సార్లు గుణిస్తావు. అంటే ఇక్కడ 3లు అనేవి ఉండవలసినట్టు ఉన్నాయి, కానీ ఇక్కడ ఘనాలు అనేవి ఇక్కడ 2లు అనేవి 3 ఉంటే సరిపోదు, కానీ ఇక్కడ 2లు అనేవి 2 ఉన్నాయి. 11లో ఇంకొక 2 ఉండి మొత్తం 3 ఉంటే పరిపూర్ణ ఘనం మొత్తం అగును.
కానీ ఇప్పుడు మనకి ఏంటన్నాడు, పరిపూర్ణ ఘనం అవ్వాలని అన్నాడు. అంటే ఇక్కడ దేంతో భాగిస్తుంది, ఇక్కడ 11 ఇంటూ 2 ఇంటూ 2 ఈ నెంబర్ని ఈ నెంబర్తో భాగిస్తాను కదా, ఈ 2 పోయి పరిపూర్ణ ఘనము 3 క్యూబ్ వస్తుంది. కాబట్టి ఈ నెంబర్ని దీంతో భాగించాలంటే ఇదేంటిది, 2 ఇంటూ 2 అంటే 4, 11 4 44, 44 అనే నెంబర్తో భాగిస్తే ఇది మొత్తం తెగిపోద్ది. అప్పుడు ఏం మిగులుతుంది, 3 ఇంటూ 3 ఇంటూ 3 మిగులుతుంది. అప్పుడు పరిపూర్ణ ఘనం అవుతుంది కదా, 44 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 96. ఒక సంవత్సరంలో సీమ 1,50,000 సంపాదిస్తుంది మరియు 50,000 ఆదా చేస్తుంది. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి. ఫస్ట్ ఏమన్నాడు, సీమ సంపాదించే డబ్బుతో పాటు అంటే సీమ ఫస్ట్ సంపాదించినంత 1,50,000. దేనికి నిష్పత్తి అడిగాడు, ఆమె పొదుపు చేసే డబ్బుకు నిష్పత్తి. ఆమె ఎంత పొదుపు చేస్తుంది, ఆదా అన్న పొదుపు అన్న ఒకటి, ఎంత పొదుపు చేస్తుంది, 50,000. ఈ రెండింటికి నిష్పత్తి అడిగాడు. మనం కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 4 సున్నాలకి ఇక్కడ 4 సున్నాలు పోతుంది, 5 1 5 3 అంటే 3:1. 3:1 అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97 చూడండి, 1/10 శాతంలోకి మార్చగా. 1/10 శాతంలోకి మార్చాలి. శాతంలోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. అంటే ఒక భిన్నం ఇచ్చి దాన్ని శాతంలోకి మార్చమన్నాడు అంటే ఇంటూ 100 చేయాలి. అదే శాతం ఇచ్చి భిన్నంలోకి మార్చమంటే బై 100 చేయాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, భిన్నం ఇచ్చాడు, ఆ భిన్నంని శాతంలోకి మార్చమన్నాడు కాబట్టి ఇంటూ 100 చేసాం. ఇప్పుడు దీన్ని భాగించండి, కింద ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్టు, 10 1 10 10 అంటే 10% ఆన్సర్. 10% అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఒక వస్తువు ప్రకటన వెల 840 రూపాయలు మరియు అమ్మకపు వెల 714 అయినా రుసుము శాతం అంతా. రుసుము అంటే డిస్కౌంట్. చూడండి, ప్రకటన వెల 840 రూపాయలు. ఇప్పుడు కూడా మనం ఒక వస్తువు తాలూకా ప్రకటన వెలను ఇప్పుడు 100%గా తీసుకోవాలి. అంటే ప్రకటన వెల 100% అనేది ఎంత అంటున్నాడు, 840 రూపాయలు అంటున్నాడు. దాని మీద అమ్మకపు వెల ఇక్కడ యాక్చువల్గా డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 840 ప్రకటించాడు. కానీ ఇచ్చిందంతకే అమ్మిందంతకే 714కి అమ్మాడు. అంటే ఎంత తగ్గించాడు చూడండి, 840లో నుంచి 714 తీస్తే ఎంత తగ్గించాడో తెలుస్తుంది కదా. 10లో నుంచి 4 తీస్తే 6, ఇక్కడ 3, 3లో నుంచి 1 తీస్తే 2, ఇక్కడ 8, 8 నుంచి 7 తీస్తే 1, 126 రూపాయలు అనేది తగ్గించాడు. ఆ 126 రూపాయలు అనేది రిబేట్ ఇచ్చాడు కదా, డిస్కౌంట్ ఇచ్చాడు కదా. ఆ డిస్కౌంట్ అనేది ఎంత శాతం అవుతుందని అంటున్నాడు. 100% 840 అయినప్పుడు 126 అనేది 100% కంటే తక్కువే కదా అవుతుంది. కాబట్టి తక్కువ 126/840 ఇంటూ 100. చూడండి, దీన్ని బట్టి ఏ విధంగా తిరుగుతుందో, 0 0 పోతుంది. 14 6 14 9 126. నెక్స్ట్ 3 2 3 3 పైన ఏముంది, 3 ఇంటూ 10 3 ఇంటూ 10 బై కింద ఏముంది, 2 ఉంది. 2 1 2 5 5 3 ఎంత, 15. అంటే 15% డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ 15% అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2 సంవత్సరాల్లో 56,000 రూపాయలకు మొత్తంపై వచ్చిన వడ్డీ 280 అయినా వడ్డీ రేటు ఎంత. అంటే ఇక్కడ మనకి స్పెషల్గా 6 నెలలకు ఒకసారి కట్టినట్టు లేకపోతే సంవత్సరానికి ఒకసారి తిరగ కట్టినట్టు మనకి ఏ విధంగా అలాంటివి చెప్పలేదు. అలాంటివి చెప్పలేదంటే ఇది సాధారణ వడ్డీ, బారు వడ్డీకి సంబంధించిన క్వశ్చన్. మనకేమంటున్నాడు, వడ్డీ రేట్ అంటున్నాడు. యాక్చువల్గా బారు వడ్డీకి సూత్రం ఏంటి, I = PTR/100. ఇందులో మనకి వడ్డీ ఎంత అని చెప్పాడు. వడ్డీ ఎంత అంటున్నాడు, 280 = P అంటే అసలు ఎంత, 56,000 ఇంటూ T ఎంత, కాలం ఎంత, 2 సంవత్సరాలు, 2 ఇంటూ R వడ్డీ రేటు. వడ్డీ R అంటే వడ్డీ రేటు. వడ్డీ రేటే కదా మనం కనుక్కోవాలి కాబట్టి R/100. ఇప్పుడు దీంతో పోలిస్తే ఏమేమి తిరుగుతున్నాయి, ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు పోతాయి, ఇక్కడ 0 ఇక్కడ 0 పోతుంది. ఇంకేం మిగిలింది, 28 1 28 2. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం మిగిలింది అదే ఇక్కడ రాస్తాను. 1 = 2 ఇంటూ 2 ఇంటూ R అంటే 2 ఇంటూ 2 అంటే 4, 4 ఇంటూ R అంటే 4R. దీన్ని బట్టి చూస్తే R వాల్యూ కదా మనకు కావాలి. R = 1/4. 1/4ని భిన్నంలోకి మార్చాలి, ఇది శాతంలోకి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి కదా. భిన్నాన్ని ఎప్పుడైనా శాతంలోకి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. దాన్ని బట్టి 4 1 4 25. R = 1/4 వచ్చింది. 1/4 అంటే ఏంటి, 0.25. 0.25% అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన భిన్నాన్ని సూక్ష్మ రూపంలో రాయగా అన్నాడు. అంటే 1/4 ప్లస్ 0/4. మనకి లవంలో 0 ఉండే హారంలో ఏ నెంబర్ ఉన్నా దాని వాల్యూ మొత్తం 0 అవుతుంది. కాబట్టి 1/4 ఒక్కటే మిగులుతుంది. కాబట్టి 1/4 అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 101 క్వశ్చన్ చూడండి. దత్తాంశము ఈ విధంగా కొన్ని రాసులు ఇచ్చాడు. ఈ రాసుల యొక్క బాహులకం ఎంత అని అంటున్నాడు. బాహులకం అంటే ఏంటి, బాహులకం అంటే ఇచ్చిన రాసులలో ఏ రాశి ఎక్కువ సార్లు రిపీట్ అయ్యిందో దాన్నే బాహులకం అని అంటారు. ఇందులో ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయిందో చూడండి, ఏ రాశి. ఆప్షన్స్ ప్రకారం చూద్దాం. 13. 13 అనేది ఎన్నిసార్లు, 1 2. అంటే 13 అనేది 2 సార్లు. నెక్స్ట్ 12 1 2, 12 కూడా 2 సార్లు. నెక్స్ట్ 19 1, 19 అనేది ఒకసారి. 14
1 2 3 14 అనేది 3 సార్లు. ఇందులో ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయింది? 14 కదా. కాబట్టి ఈ రాసులన్నిటికీ కూడా బాహుళకం కడితే మనకి 14 వస్తుంది. కాబట్టి 101 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పొడవు 5 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు గల దీర్ఘచతురస్ర చుట్టుకొలత. దీర్ఘచతురస్ర చుట్టుకొలత సూత్రం ఏంటి? 2 × L + B. 2 × L అంటే పొడవు ఎంత అంటున్నాడు? 5 సెంటీమీటర్లు అని అంటున్నాడు. ప్లస్ B అంటే వెడల్పు. వెడల్పు ఎంత? 3 సెంటీమీటర్లు. అంటే లోపల 5 + 3 8, 8 × 2 అంటే 8 × 16 సెంటీమీటర్లు చుట్టుకొలత. అది ఎక్కడ ఉంది? 16 సెంటీమీటర్లు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103 చూడండి. ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజము ఒక లంబకోణ త్రిభుజం ఉంది. ఆ లంబకోణ త్రిభుజంలో ఈ 2 భుజాల కంటే కర్ణం అనేది పెద్దగా ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు? ఈ 2 భుజాలు కూడా సమానమని అన్నాడు. కర్ణం ఇప్పుడు కూడా ఉన్న 2 భుజాల కంటే పెద్దగానే ఉంటుంది లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ ప్రకారంగా. ఇక్కడ లంబకోణం ఉండాలి, అలాగే 2 భుజాలు సమానం అన్నాడు. అంటే ఈ 2 భుజాలు సమానంగానే ఉండాలి. ఆ విధంగా 2 భుజాలు సమానం అంటే సమద్విబాహు త్రిభుజము. అలాగే లంబకోణం కూడా అవ్వాలన్నాడు. కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజము. లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అధిక కోణ త్రిభుజం అవ్వదు. ఎందుకు? 190 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి ఒక కోణం. విషంబాహు త్రిభుజం అవ్వదు. ఎందుకు? 3 భుజాలు వేరువేరుగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? 2 భుజాలు సమానం అని అన్నాడు. అల్పకోణ త్రిభుజం అంటే 60 డిగ్రీల కంటే 90 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్న దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఏది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104. ఘనం యొక్క తలముల సంఖ్య. ఘనం అంటే ఏంటి? ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటుంది ఘనం. ఘనంలో మనం అబ్జర్వేషన్ చేస్తే తలము అంటే ముందున ఒకటి ఉంటుంది. మొత్తం తలములన్నీ లెక్క పెట్టండి. 1. నెక్స్ట్ ముందున ఒకటి ఉందంటే వెనక వైపు కూడా ఒకటి ఉంటుంది కదా, 2. నెక్స్ట్ కుడివైపు చూడండి. కుడివైపు 3. ఎడమ వైపు చూడండి 4. అలాగే పైన చూడండి 5. అలాగే కింద చూడండి 6. మొత్తం ఎన్ని తలాలు వచ్చాయి? 6 తలాలు వచ్చాయి. దీర్ఘగణంకైనా ఘనంకైనా తలములు అనేవి 6 ఉంటాయి. అదేవిధంగా శీర్షాలు ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 8. శీర్షాలంటే 8, తలాలంటే 6, అంచులంటే ఎన్నో చూడండి ఒకసారి. కిందన 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంచులు ఎన్నంటే 12. ఈ విధంగా మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుంటే బెటర్. గణం ప్రకారం తలముల సంఖ్య అడిగాడు కదా. తలములు ఎన్ని? 6 కదా. తలాలు 6. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 105 చూడండి. త్రిభుజంలో 2 కోణాలు మొత్తం 125 అయినా 3వ కోణం ఎంత అంటున్నాడు? త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఆ విషయం మనకు తెలుసు. అందులోన 2 కోణాలు ఆల్రెడీ కలిపితే 125 అని ఇచ్చాడు. ఆ 2 కోణాలను తీసేస్తే ఆటోమేటిక్గా 3వ కోణం వస్తుంది. ఇచ్చిన 2 కోణాలని మనం తీసేస్తే 180 డిగ్రీల నుంచి ఆ త్రిభుజంలో 3వ కోణం అంతా తెలిసిపోతుంది. 180లో నుంచి 125 తీస్తే 0 నుంచి 5 తీయలేము. 10 నుంచి 5 తీస్తే 5. ఇక్కడ 7 ఉంటుంది. 7లో నుంచి 2 తీస్తే 5. 55 డిగ్రీలు. ఆప్షన్స్లో 55 డిగ్రీలు ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106. కోణం ఏఓబిలో శీర్షము. కోణం ఏఓబిలో ఫర్ సపోజ్ దీన్ని ఈ విధంగా నేను వేస్తాను. ఇక్కడ మనకి కోణం వస్తుంది. అందుకనే ఇక్కడ మధ్యలో ఏదైతే ఉంటుందో అక్కడ కోణం ఏర్పడిందని అర్థం. ఇక్కడ మధ్యలో ఏది ఉంది? ఏఓబిలో ఓ కదా ఉందంటే ఓ దగ్గరే కదా కోణం ఏర్పడాలి. ఆ విధంగా ఇందులో శీర్షం ఏదని అడుగుతాను. ఇందులో శీర్షం ఏదే? శీర్షం అంటే 2 భుజాలను కలుపుతూ ఉండేదాన్ని శీర్షం అంటారు. శీర్షం ఎక్కడ వచ్చింది? ఓ దగ్గర వచ్చింది. కాబట్టి ఓ అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. మొదటి దాని నుండి రెండవ దాన్ని తీసివేసిన అన్నాడు. ఆ విధంగా తీసివేసిన అన్నప్పుడు మొదటి ఇచ్చిన దాన్ని కరెక్ట్గా మనం రాసుకుని దాని కింద ఇక్కడ ఉన్న చరరాశుల ప్రకారంగా మనం రాసుకుని చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి. 5pq - 2pq² + 5p²q. దీని ప్రకారంగా ఈ విధంగా ఇక్కడ ఏమున్నాయి? pq ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. -3pq. నెక్స్ట్ pq² ఎక్కడ ఉంది? pq² ఎక్కడ ఉంది? +5pq². p²q ఎక్కడ ఉంది? p²q ఎక్కడ ఉంది? +4p²q. ఈడేమన్నాడు? మైనస్ చేయమన్నాడు. మైనస్ చేయమని అంటే కింద ఉండేవన్నీ కూడా గుర్తులు మారిపోతాయి. అంటే మైనస్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ అంటే మైనస్ అవుతుంది, ప్లస్ అంటే మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. 5 3 8pq. 8pqలతో ఎక్కడ ఉంది? అన్ని ఆప్షన్స్లో 8pq ఉంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్. కాబట్టి 2 ప్లస్ చేయాలి. 5 2 7 అంటే -7pq². నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. 5లో నుంచి 4 p²q తీసిస్తే 1 మిగులుతుంది. p²q. ఈ విధంగా ఆప్షన్ ఎక్కడ ఉంది? -7pq². -7 ఉండాలి. అంటే ఇది కాదు, ఇక్కడ +7 ఉంది. ఇది కూడా కాదు. నెక్స్ట్ +p²q. మిగిలిన ఆప్షన్స్లో +p²q ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది కాదు, ఇది ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 108 చూడండి, L+M హోల్ స్క్వేర్ మైనస్ 4LM యొక్క కారణాంకాలు అంటున్నాడు. ఒకసారి దీన్ని మనం విడదీసుకొని రాసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, L+M హోల్ స్క్వేర్ అంటే A+B హోల్ స్క్వేరే కదా, దాన్ని విడదీసుకుంటే L² + M² + 2LM, దాని పక్కన ఏముంది మైనస్ 4LM అంటున్నాడు. ఒకసారి చూడండి, సేమ్ అదే రాద్దాం, L² + M² మైనస్ 4LM + 2LM మైనస్ చేస్తే 2LM వస్తుంది. కానీ పెద్దదానికి ఏ గుర్తుంది, ఇక్కడ పెద్దది 4 కాబట్టి 4 ఏ గుర్తుంది, మైనస్ ఉంది. ఇప్పుడు ఒకసారి ఇదే దీన్ని మనం అబ్జర్వేషన్ చేస్తే A² + B² మైనస్ 2AB రూపంలో ఉంది కాబట్టి A - B హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏ అంటే L, B అంటే M, A - B హోల్ స్క్వేర్ కదా, కాబట్టి L - M హోల్ స్క్వేర్ రూపంలో ఉన్నట్టు. L - M హోల్ స్క్వేర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109 చూడండి, ఒక పుస్తకాల కట్టలో 20 మిల్లీమీటర్ల మందం గల 5 పుస్తకాలు, 0.016 మిల్లీమీటర్ల మందం గల 5 పేపర్లు కలవు. అయినా ఆ పుస్తకాల కట్ట యొక్క మొత్తం మందం ఎంత? ఫస్ట్ 20 మిల్లీమీటర్లు మందంతో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 5 ఉన్నాయి. మొత్తం ఒకసారి గుణిస్తే 100 మిల్లీమీటర్లు అవుతుంది. ఇది అలా ఉంచండి. నెక్స్ట్ 0.016 మందం గల 5 పేపర్లు అని అన్నాడు. 0.016 ఇలాంటివి ఒక పేపర్ అయితే, ఇలాంటివి ఎన్ని పేపర్లు అన్నాడు? 5 పేపర్లు అన్నాడు. ఈ రెండు ముందు ఇంటూ చేస్తే 5 6 30, 3 5 1 5 3 8, 5 0 0 5 0 0. ఎన్ని స్థానాల తర్వాత 0 ఉంది? 3 స్థానాల తర్వాత. కాబట్టి దీని ఆన్సర్ అయితే 0.08. 0. ఇప్పుడు దీనికి అది కలపాలన్నమాట. మొత్తం కట్టలు అన్నాడు కదా, అంటే ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది, ఆ రెండు కలిపితే మొత్తం మందం అంతా అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 100 మిల్లీమీటర్లు ఉంది, దానికి ఎంత కలపాలి? 0.08 మిల్లీమీటర్లు కలపాలి. కలిపితే ఇక్కడ 0.8 ఉంటుంది, 0.08, 100కి 0 కలిపితే 100. కానీ ఇక్కడ నీకు ప్రామాణిక రూపంలో ఆప్షన్స్ ఇచ్చాడు. ప్రామాణిక రూపం అంటే మొదటి స్థానం తర్వాత పాయింట్ ఉండాలి, అంటే ఇక్కడ రావాలి. కానీ పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎన్ని స్థానాల తర్వాత ఎడమవైపు వచ్చింది? కుడివైపు నుంచి ఎడమవైపు వచ్చింది. 1 2 స్థానాల తర్వాత వచ్చింది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 1.0008, 2 స్థానాల తర్వాత ఎడమవైపు వచ్చా కాబట్టి 10². కుడివైపు నుంచి ఎడమవైపు వెళ్తే ఇక్కడ అనేది ప్లస్తోనే ఉంటుంది. అదే ఒకవేళ ఎడమవైపు నుంచి కుడివైపు వచ్చామనుకోండి, మైనస్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ విధంగా మనం ప్రామాణిక రూపంలో రాసుకున్నాం. ఈ విధంగా ప్రామాణిక రూపంలో ఎక్కడ ఉంది? 1.0008 అంటే 3 సున్నాల తర్వాత 8. 3 సున్నాల తర్వాత పాయింట్ తర్వాత ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే వచ్చింది. 3 సున్నాల తర్వాత 8. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 10² కూడా ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 110. A2 B - 2 అయినా A² + AB + B² అని అంటున్నాడు. A² అంటే Aని స్క్వేర్ చేయాలి. A ఎంత? 2 అంటే 2². 2² అంటే ఎంత? 4 ప్లస్ AB A ఇంటూ B అంటున్నాడు. A ఇంటూ B అంటే 2 ఇంటూ -2, 2 ఇంటూ -2 ఎంత అంటే ఎంత? -4 ప్లస్ B². B అంటే -2, -2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. ఈ ప్లస్ ఇంటూ మైనస్ అంటే -4, -4 + 4, -4 + 4 పోతే ఇక్కడ ఏం మిగిలింది? 4 మిగిలింది. అంటే ఆన్సర్ 4. 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4 అని చెప్పిస్తే ఆప్షన్ 4ని పెట్టగలరు, చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ 111 చూడండి, రేష్మ ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీమీటర్ల షాంపూ ఉందని గమనించింది. 400 మిల్లీమీటర్ల గల సీసాను నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరము? అంటే ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీలీటర్లు ఉంటుంది. 400 మిల్లీలీటర్ల సీసాలో ఇలాంటి 5 మిల్లీలీటర్ల షాంపూ ప్యాకెట్లు ఎన్ని నింపితే అది ఫుల్ అవుతుందని అంటున్నాడు. ఒక షాంపూ ప్యాకెట్ ఏమో 5 మిల్లీలీటర్లు, అలాంటి డబ్బా ఎంత? ఆ సీసా ఎంత? 400 మిల్లీలీటర్లు కదా. అంటే ఎన్ని బాక్సులు ఎన్ని షాంపూలు నింపుతుందని అంటున్నాడు. ఒక ప్యాకెట్ ఏమో 5 మిల్లీలీటర్లు అయినప్పుడు 400 మిల్లీలీటర్ల సీసా ఉండాలంటే ఎక్కువ ప్యాకెట్లు ఉండాలా లేదా? కాబట్టి ఎక్కువ. 400 బై తక్కువ 5 ఇంటూ 1 అంటే 400 5తో భాగించాలి. 5 1 5 8 40, ఇంకా 0 ఉంది కాబట్టి 0 అంటే 80 షాంపూ ప్యాకెట్లు అవుతాయి. ఆ 400 మిల్లీలీటర్ల సీసాను నింపడానికి 80 షాంపూ ప్యాకెట్లు అవసరం అవుతుంది. 80 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112 చూడండి, ఒక కారు 2.5 గంటలలో 90 కిలోమీటర్ల ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు సమయము. అంటే 2.5 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? ఒకసారి నిమిషాల్లోకి మార్చుకుంటే ఈజీగా ఉంటుంది. 2.5 గంటలు అంటే ఇక్కడ ఎందుకంటే మనకు ఆప్షన్స్ అన్ని కూడా ఎక్కువ నిమిషాల్లోనే ఇచ్చాడు. 2.5 గంటలు అంటే 2 గంటలు అంటే గంటకు 60 నిమిషాలు, 2 గంటలు అంటే 2 60లు 120, ఇంకొక అరగంట అంటే ఇంకొక 30 నిమిషాలు, మొత్తం 150 నిమిషాలలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మనకి ఎంత దూరం ప్రయాణిస్తే చాలు? 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత టైం పడుతుందని అంటున్నాడు. 90 కిలోమీటర్లు ప్రయాణించడానికి 150 నిమిషాలు పడుతుంది. అదే 30 కిలోమీటర్లు అంటే ఆటోమేటిక్గా టైం కూడా తగ్గిపోతుందా లేదా? తక్కువే కదా అవుతుంది. కాబట్టి తక్కువ 30 బై ఎక్కువ 90 ఇంటూ 150. ఇప్పుడు దీని భాగిస్తే 31 33 3 1 150 అంటే 50 నిమిషాలు అనమాట. 50 నిమిషాల టైం మాత్రమే పడుతుంది 30 కిలోమీటర్లకి. 50 నిమిషాలు అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 చూడండి, ఒక దీర్ఘగణం కొలతలు 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, ఈ విధంగా దీర్ఘగణం కొలతలు ఉన్నాయి. పొడవు 6, వెడల్పు 5, ఎత్తు 4. ఇందులో భుజం 2 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న
సమగణాలుగా ఉంచగల సంఖ్య. అంటే ఒక పెద్ద దీర్ఘగణంలో ఎన్ని చిన్న చిన్న సమగణాలు 2 సెంటీమీటర్లతో ఉన్న చిన్న చిన్న సమగణాలు ఎన్ని ఉంచగలమని అంటున్నాడు. అంటే ముందు దీర్ఘగణం తాలూకా ఘనపరిమాణం ఎంత? 6 × 5 × 4. దాంట్లో ఎన్ని చిన్న సమగణాలు పెట్టమంటున్నాడు? 2 సెంటీమీటర్లు కలిగిన చిన్న సమగణాలు పెట్టమంటున్నాడు. ఆ ఘనపరిమాణాలను మనం పోల్చాలి. 2 × 2 × 2. ఈ విధంగా 2 రెళ్ళు 4 అంటే తిరిగిపోతుంది. 2 1 2 3 3 5 15. అంటే 15 సమగణాలు. అంటే ఇక్కడ ఏదైతే దీర్ఘగణం తాలూకు ఘనపరిమాణం ఉందో దాన్ని 2 సెంటీమీటర్లు గల చిన్న చిన్న సమగణాలుగా ముక్కలు చేస్తే మొత్తం ఎన్ని చిన్న సమగణాలు వస్తాయంటే 15 వస్తాయి. ఆప్షన్ 15 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ది 114. రాహుల్ 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకుని దాన్ని వృత్తాకారంలో వంచాడు. ఒక తీగను వృత్తాకారంలో ఈ విధంగా వంచాడు అని అంటున్నాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థము మనకు అడుగుతుందంటే ఇది అడుగుతున్నాడు, వ్యాసార్థం అడుగుతున్నాడు. అక్కడ వృత్తాకారంలో వంచాడు అంటే అర్థం ఏంటి? అది చుట్టుకొలతే కదా. కాబట్టి వృత్తం యొక్క చుట్టుకొలత సూత్రం అంటే 2πr. ఈ 2πr అంటే దాని అంతా కూడా 44 ఉంది అంటున్నాడు. దీని తాలూకు చుట్టుకొలత అంటే 2πr కదా. ఎంత అంటున్నాడు? 44 అంటున్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది అంటే వ్యాసార్థం r కావాలి. r కావాలి అంటే ఆరును ఒక్కదాన్ని అటు ఉంచేసి మిగిలినంతా అటు పంపించాలి. 44 × 2 ఇక్కడ గుణిస్తుంది, ఇక్కడికి వస్తే భాగిస్తుంది. పై అంటే 22/7. ఇటువైపు ఉంటే అది ఇటువైపు వస్తే 7/22 అవుతుంది. 22 1 22 రెళ్ళ. ఇక్కడ 2 ఇక్కడ 2 పోతుంది. అంటే ఇవన్నీ పోగా ఏం మిగిలింది? 7 1 మిగిలింది. అంటే 6 వ్యాసార్థం అనేది 7 సెంటీమీటర్లు. 7 సెంటీమీటర్లు అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఈ పేపర్ను మ్యాథ్స్ పరంగా మనం కంప్లీట్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు రాయబోయే టెట్లో కూడా మంచి మార్కులు సాధిస్తారని కోరుకుంటున్నాను. వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.